హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అందింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అత్యున్నత విభాగమైన నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఎన్‌సీజేసీఎం 8వ వేతన సంఘానికి సంబంధించి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. మరి ఈ క్రమంలోనే గతంలో రాసిన లేఖల కొనసాగింపుగా ఏప్రిల్ 1, 2026 తేదీన సో, ఏప్రిల్ 1 తేదీన సమగ్రమైన లేఖను 8వ వేతన సంఘం కార్యదర్శికి పంపడం జరిగింది. నిజానికి మీరు అనుకున్నంత అనుకు మీరు అంతకు ముందు కూడా అంటే మార్చి 11 తేదీన కూడా ఒక లేఖ రాసారు. కానీ దానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ అన్ని అంశాలను వివరిస్తూ రెండో లేఖను సిద్ధం చేశారు. 8వ వేతన సంఘం ప్రాథమికంగా 18 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపడానికి మొదట మార్చి 16 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కానీ ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు దానిని మార్చి 31 వరకు పొడిగించారు. సో, ఇప్పుడు ఆ గడువు పూర్తిగా ముగిసిపోయింది కాబట్టి, ఆ 18 ప్రశ్నలకు సంబంధించిన అభిప్రాయ సేకరణ ప్రక్రియ అధికారికంగా ముగిసిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం 8వ వేతన సంఘం తదుపరి దశలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా మొత్తం 9 ప్రధాన అంశాలను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌గా విభజించడం జరిగింది. ఈ విభాగాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ప్రమోషన్ విధానాలు, కనీస వేతనాలు, ఫిట్‌మెంట్ ఫార్ములా మరియు రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ వంటి కీలక అంశాలైతే ఉన్నాయి. ఈ 9 అంశాలను మళ్ళీ వివిధ విభాగాలుగా విభజించి ప్రతి అంశంపై మీ అభిప్రాయాలను లేదా మెమోరాండంను సమర్పించాలని వేతన సంఘం కోరింది. అయితే ఇక్కడే ఒక ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఈ మెమోరాండం సమర్పించడానికి వేతన సంఘం పెట్టిన పరిమితి కేవలం 3,500 అక్షరాలు మాత్రమే. అంటే సగటున ఇది 500 పదాలకు సమానంగా ఉంటుంది. ఇంత తక్కువ పదాలలో లక్షల మంది ఉద్యోగుల సమస్యలను, జీతభత్యాల వ్యత్యాసాలను మరియు క్లిష్టమైన ఫిట్‌మెంట్ లెక్కలను వివరించడం అసాధ్యమని ఎన్‌సీజేసీఎం భావిస్తోంది. అందుకే 3,500 అక్షరాల పరిమితిని పెంచి కనీసం 1000 పదాలకు అంటే 7,000 అక్షరాలకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మెమోరాండం సమర్పించడానికి చివరి తేదీగా ఏప్రిల్ 30ని నిర్ణయించారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ, డిఫెన్స్ అలాగే పోస్టల్, రైల్వేస్, ఇన్‌కమ్ టాక్స్ ఇలా అనేక రకాల విభాగాలు మరియు శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఈ సమస్యలన్నిటిని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుండి సేకరించి, వాటిని క్రోడీకరించి ఒక నివేదికలాగా తయారు చేయడానికి సమయమైతే సరిపోదు. అందుకే ఈ గడువును ఏప్రిల్ 30 నుండి మే 31 వరకు పొడిగించాలని జెప్పేసి నేషనల్ కౌన్సిల్ జేసీఎం బలంగా కోరుతోంది. అలాగే సాంకేతికంగా కూడా కొన్ని మార్పులు కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఫైల్ సైజు పరిమితిని కేవలం 2 ఎంబీ మాత్రమే ఉంది. దీనివల్ల డీటెయిల్డ్ రిపోర్టులు అప్‌లోడ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి, దాన్ని 10 ఎంబీ కన్నా పెంచాలి అని జెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో 5వ, 6వ మరియు 7వ వేతన సంఘాలు ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించబడినటువంటి ఉద్యోగ సంఘాలకు మరియు నేషనల్ కౌన్సిల్ జేసీఎంకు సమాచారం ఇచ్చింది. కానీ ఈసారి 8వ వేతన సంఘం విషయంలో అటువంటి అధికారిక కమ్యూనికేషన్ లేకపోవడం విచారకరము. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేవలం పత్రికా ప్రకటనల ద్వారా లేదా వెబ్‌సైట్‌లను చూసి మాత్రమే విషయాలు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇది సరైన పద్ధతి కాదని జేసీఎం అనేది ప్రభుత్వంతో చర్చలు జరిపే ఒక చట్టబద్ధమైన నివేదిక కాబట్టి ఒక ఫార్మ్ ఆహ్, వెంటనే ఒక ఫార్మల్ మీటింగ్‌ని ఏర్పాటు చేయాలనైతే వారు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13 తర్వాత అనుకూలమైన తేదీలలో వేతన సంఘం చైర్మన్ మరియు సభ్యులతో జేసీఎం ప్రతినిధుల సమావేశం జరగాలని లేఖలో స్పష్టంగా కోరారు. ఈ లేఖలో ఉద్యోగుల వర్గాల వారీగా కొన్ని ప్రత్యేక డిమాండ్‌లను కూడా చేర్చారనమాట. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే భద్రతాపరమైన సమస్యలు, ప్రసూతి సెలవులు మరియు చైల్డ్ కేర్ లీవ్స్ వంటి అంశాలపై
ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వివిధ శాఖల వారీగా అంటే డిఫెన్స్‌లో పనిచేసే వారికి డేటా రిస్క్ అలవెన్స్‌లు, పోస్టల్ ఉద్యోగుల పనిభారం వంటి డిపార్ట్‌మెంటల్ ఆహ్, ఇష్యూస్ కూడా ప్రత్యేక హెడ్డింగ్‌లో ఉండాలని జెప్పేసి కోరారు. తద్వారా ఆయా విభాగాల ప్రత్యేక సమస్యలను వేతన సంఘం దృష్టికి తీసుకెళ్లవచ్చు. పెన్షనర్ల విషయానికొస్తే వారి సమస్యల పట్ల కూడా నేషనల్ కౌన్సిల్ రాజీ లేని పోరాటం చేస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో అందరికీ సమానత్వం ఉండాలని, పెన్షన్ రివిజన్ సక్రమంగా జరగాలని కోరుతున్నారు. కమ్యుటేషన్ విలువను తిరిగి పునరుద్ధరించే కాలపరిమితిని తగ్గించాలని, మరియు పెన్షన్ పెంచే విధానాల్లో మార్పులు చేయాలనైతే అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్, అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ మరియు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌లపై ఉద్యోగుల అభిప్రాయాలను చెప్పడానికి ఒక ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని కోరారు. ఉద్యోగులు ఏ పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నారు మరియు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో వివరించడానికి ఇది ఒక వేదిక కావాలని వారు ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ వేతన సంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో లేని ఇతర అంశాలను ఉద్యోగి లేదా పెన్షనర్ చెప్పాలనుకుంటే అదనపు సమాచారం అనే ఆప్షన్ కూడా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మొత్తానికి ఎనిమిదో వేతన సంఘం మరియు ఉద్యోగ సంఘాల మధ్య ఒక అర్థవంతమైన చర్చ జరగాలని, అది ఉద్యోగులందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలని నేషనల్ కౌన్సిల్ జేసీఎం అయితే పట్టుబడుతోంది.